డీలిమిటేషన్ అంశంలో కేంద్ర ప్రభుత్వంపై దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న దాడికి సౌత్ స్టేట్ కేరళ నుంచే కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ. 50% సీట్ల పెంపు అనేది దక్షిణాది రాష్ట్రాలపై ఫైనల్ బుల్లెట్ అన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు మోదీ. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్తో నష్టపోతాయని రేవంత్ స్టాలిన్లు చేస్తున్న ప్రచారం అవాస్తవమని, లోక్సభ సీట్ల పెంపులో సౌత్ స్టేట్స్కి అన్యాయం జరగదు అని అంటున్నారు భారత ప్రధాని. డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనే ప్రస్తుత అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్య కంటే 50% పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు ఈ అంశాన్ని కేంద్రం సూచనప్రాయంగా తెలియజేసింది. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని మరింతగా పెంచే ప్రయత్నాలను విరమించుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా ఉన్న లోక్సభ స్థానాల నిష్పత్తిలోనే నియోజకవర్గాలను పెంచాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న స్థానాలకు 50% సీట్లు పెంచుతూ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే భవిష్యత్తులో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా పోతుందని రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. फाइनल बुलेट साउथ के लिए, तो इसके लिए हम लोग तैयार होना है, या पलट के लड़ना है या नहीं तो मरना है. तमिलनाडु and Puducherry is having 40, Uttar Pradesh is having 80. They wanted to increase 50%. 80 will become an 120. तमिलनाडु and Puducherry में 40 will become an 60. तो ये 50% कौन सी हिसाब से हमारा अंतर बढ़ा रहा है. Entire south is 130, Kerala 20, 39 Tamil Nadu, 1 Pondicherry, Andhra Pradesh and Telangana 42, Karnataka is 28, put together 130. तो ये नंबर जब जैसा जैसा 50% बढ़ते जाएंगे तो साउथ का एक सीट का भी ज़रूरी नहीं है. 815 बनने वाला है तो 195 साउथ का पूरा निकाल दो. तो मेरा सुझाव ये है कि मोदी जी को यहाँ TV9 प्लेटफॉर्म से आज जो अंतर है जितना भी इंक्रीज करो, जितना परसेंटेज भी इंक्रीज करो, नार्थ साउथ का डिफरेंस उतना ही रहना है. డీఎంకే అధినేత స్టాలిన్ డీలిమిటేషన్ తో పాటు తమిళనాడు అస్తిత్వం సెంటిమెంట్ అస్త్రాన్ని బీజేపీపై సంధించారు. బీజేపీ గెలిస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్ గా మారుస్తారని, దీన్ని తమిళనాడు ప్రజలు కలిసికట్టుగా అడ్డుకోవాలన్నారు స్టాలిన్. தமிழ்நாடா தான் இருக்கணும். உத்தரப்பிரதேசம் போல, மணிப்பூர் போல வன்முறை காடா மாறக்கூடாது. இவங்க வந்தால் தமிழ்நாட்டோட பேரை தட்சிண பிரதேசன்னு கூட மாற்றவும் தயங்க மாட்டாங்க. இதை தடுக்கணும்னா ஒட்டுமொத்த தமிழ்நாடும் பாஜக அதிமுக கூட்டணிக்கு எதிராக ஓரணியில் இணையணும். కేరళ వేదికగా స్టాలిన్, రేవంత్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లు కోల్పోతాయని రేవంత్, స్టాలిన్ ఆరోపణలు చేస్తున్నారని, ఈ వాదనలు అవాస్తవమని తేల్చి చెప్పారు. డీలిమిటేషన్ వల్ల కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సీట్లు తగ్గవని ప్రధాని స్పష్టం చేశారు. केरल हो, तमिलनाडु हो, बाकी राज्य हो, जिन्होंने जनसंख्या नियंत्रण में अच्छा काम किया है, लोग झूठ फैला रहे हैं कि जनसंख्या कम हो रही है तो सीटें कम हो जाएगी. हम इस बार पार्लियामेंट में पक्का करना चाहते हैं, पार्लियामेंट में कानून पे थप्पा लगाना चाहते हैं कि केरल हो, तमिलनाडु हो, कर्नाटक हो, आंध्र हो, गोवा हो, तेलंगाना हो, कहीं पर भी लोकसभा की सीटें कम न हो, इसका थप्पा लगाने के लिए. और दूसरा, महिलाओं के लिए जो सीटें होगी वो अतिरिक्त सीटें बढ़ जाए, इतना बड़ा फायदा हमारे दक्षिण भारत के राज्यों को मिले, इसके लिए हम कानून संशोधन के लिए सत्र बुला रहे हैं. డీలిమిటేషన్ అంశంలో మోదీ వ్యాఖ్యలపై రేవంత్, స్టాలిన్ ఎలా స్పందిస్తారో చూడాలి.